వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం గొల్లలకోడేరులో జిల్లా ప్రాన్ ఫార్మర్ వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులు సమావేశమయ్యారు. రొయ్యలు సాగు చేసే ప్రతి ఒక్క రైతుకు ప్రభుత్వం రూపాయిన్నర సబ్సిడీతో కరెంటును మే 1 నుండి అందించాలని కోరుతున్నారు. మేత ధర కిలో 25 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఎక్స్పోర్ట్స్ 60 నుండి 40 కౌంట్ రొయ్యలను ప్రామాణికంగా తీసుకుని ధర నిర్ణయించి కొనాలని అంటున్నారు. 60 కౌంట్ 320, 40 కౌంట్ 420, 30 కౌంట్ 500 రూపాయలు ధర ఇవ్వాలని జిల్లా ప్రాన్ ఫార్మర్ వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇప్పటికే కొందరు రైతులు క్రాప్ హాలిడే దిశగా వెళ్తున్నారని, ఈ సమస్యలను పరిష్కరించకపోతే మే 10న భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని, కీలక నిర్ణయాలు ప్రకటిస్తామని జిల్లా ప్రాన్ ఫార్మర్ వెల్ఫేర్ ఫెడరేషన్ సభ్యులు తెలియజేశారు. అన్ని చోట్ల అంటే ప్రాసెసింగ్ ప్లాంట్ అంటే సిండికేట్ వ్యవస్థ అంటే అది సిండికేట్ అంటే బలంగా ఎంత బలంగా అంటే ప్రభుత్వాన్ని శాసించేంత పరిస్థితిలో ఆ సిండికేట్లు ఉన్నారు. వాళ్ళందరూ ఒక చోట ఒక రేట్ ఇస్తే అందరూ అదే రేట్లు ఇస్తారు. ఎవరో ఒక 5 రూపాయలు ఎక్కువ తక్కువ. ఒక ఆసామి ఒక పెద్ద ఎక్స్పోర్టర్ డిక్టేటర్ చేస్తారన్నమాట వీళ్ళందరూ. మీరు ఈ రేటే కొనండి, ఈరోజు ఈ రేటు మించి కొనవద్దని. ఈ రేటు మించి ఎవరైనా ఎక్స్పోర్టర్ ఎవరైనా కొన్నారు అంటే వాళ్ళకి వార్నింగ్లు వెళ్తాయి. ఆ పరిస్థితిలో సిండికేట్ వ్యవస్థ ఉంది. అదే వ్యవస్థ 60 కౌంట్ 330 రూపాయల నుంచి 40 కౌంట్ 420 రూపాయలు, 30 కౌంట్ 500 కౌంట్ 500 రూపాయలు ఉంటేనే ఈరోజు కల్చర్ చేసే పరిస్థితి ఉంది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు వ్యవస్థలో వీళ్ళ పరిస్థితులు వీళ్ళ ప్రవర్తన బట్టే మా జిల్లాలో కొంత ఏరియా క్రాప్ హాలిడే ప్రకటించడం జరిగింది. అది ప్రభుత్వం పవర్ ఆఫ్ సబ్సిడీ అన్నది కొంతవరకు ఉపశమనం చేయగలిగి కొన్ని సర్వీసులు చేయట్లేదు. అది చేస్తే ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లు కూడా సహకరిస్తేనే కల్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఫీడ్ ప్లాంట్లలో చేసి సిండికేట్ వ్యవస్థ గురించి మన పాలకొల్లు ఏరియా రైతులందరూ కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు. భవిష్యత్తులో ఇదే పరిస్థితి కనిపిస్తే మొత్తం ఆంధ్రప్రదేశ్ రైతులందరూ కూడా క్రాప్ హాలిడేకి వెళ్ళే పరిస్థితికి వచ్చేస్తారు. ఈ అసోసియేషన్ మీటింగ్ ద్వారా మేము తీర్మానించుకుంది ఏంటంటే, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సోదరులు చెప్పినట్టు, రైతు సోదరులు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వెంటనే రూపాయిన్నర సబ్సిడీ ప్రతి ఒక్క రైతుకి మే నెల నుంచి వచ్చే విధంగా మీ మీడియా ద్వారా మరొకసారి మేము తెలియపరచడం జరిగింది. అలాగే మేత ధర గణనీయంగా ముడి పదార్థాల దగ్గర తగ్గిన, అది ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిన 25 రూపాయలు సుమారుగా తగ్గవలసిన మేత ధర 4 రూపాయలు తగ్గడం, అది వెంటనే 25 రూపాయల వరకు తగ్గించవలసిందిగా. అదేవిధంగా మన రాంబాబు గారు చెప్పినట్టు ఈ స్లాబ్ రేట్లలో 100 కౌంట్ ప్రామాణికం కాకుండా 60 నుంచి 40 కౌంట్లు, ఆ రేట్లు 320 రూపాయలు, 420 రూపాయలు, 30 కౌంట్ 500 రూపాయలు ఉండే విధంగా ఒక నిర్దిష్టమైనటువంటి 100 కౌంట్ ప్రామాణికం కాకుండా 60 కౌంట్ని బేస్ చేసుకుని ఎక్స్పోర్ట్స్ని ధరలు ఇమ్మంటాం. అదేవిధంగా ఈ సమస్యలు ట్రంప్ ట్యాక్స్ ఎప్పుడైతే పడిందో దానికి ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ వేయమంటాం. ఆ కమిటీకి అప్సరా వైస్ చైర్మన్ గారు, మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు ఆధ్వర్యంలో 10 రోజుల రేటుకి ఒక అంగీకారం తెలియజేయటం. ఆ 10 రోజుల రేటు కంటిన్యూ అమలయ్యి ఖచ్చితంగా అమలు అవ్వాలి. ఆ అమలుతో పాటు మేము కోరుకున్న విధంగా స్లాబ్ రేట్లు జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. వాహనాల రికవరీలో విశాఖ పోలీసులు రికార్డు సృష్టించారు. వారు నిర్వహించిన వాహన మేళా ద్వారా యజమానులకు వాహనాలను అందించినట్లుగా విశాఖ సిపి శంకబ్రత బాగ్చి తెలియజేశారు. పలు కేసుల్లో సీజ్ చేసిన వాహనాలు పలు పోలీస్ స్టేషన్లో నిరుపయోగంగా మారుతున్నాయని, ఇలాంటి మేళాల ద్వారా వాహనాలను యజమానులకు అందిస్తున్నామని తెలిపారు. రిటర్న్ చేయబోతున్నాం. అందులో 41 క్రైమ్స్ వింగ్, అది డీసీబీ క్రైమ్స్ అండ్ ఏసీబీ క్రైమ్స్ బాగా కష్టపడ్డారండి. 272 ట్రాఫిక్. సో నేను సభాముఖంగా ఏడీసీబీ ట్రాఫిక్ అండ్ ఏసీబీ ట్రాఫిక్కి అభినందనలు చేస్తున్నాం. లాస్ట్ టైం లా అండ్ ఆర్డర్ నుండి తీసుకున్నాము 252, ఈసారి లా అండ్ ఆర్డర్ నుండి 11. సో మన అందరికీ తెలుసు, ప్రతి పోలీస్ స్టేషన్ బయట, బిల్డింగ్ బయట వెహికల్స్ ఉంటాయి. అబండన్ వెహికల్స్, క్రైమ్ వెహికల్స్. వర్షాలు పోతుంది, ఎండాలో పాడైపోతుంది, సంవత్సరం తడబడి అక్కడ వెహికల్స్ ఉంటాయి. మన
వైజాగ్ సిటీ పోలీస్ మొట్టమొదటిసారిగా లాస్ట్ టైం వెహికల్ రిటర్న్ మేళా పెట్టారండి. అది స్పందన వచ్చింది. పబ్లిక్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. దానికంటే కూడా ఎక్కువ మంది పబ్లిక్కి ఈరోజు మేము ఇస్తున్నాం. కేసుల్లో మరియు వివిధ సందర్భాల్లో వాహనాలను పోలీస్ సీజ్ చేసిన అనంతరం వాహన యజమానులు వివిధ కారణాలతో ఇబ్బందులు ఎదుర్కొంటూ రిలీజ్ చేసుకోలేకపోతున్నారని మేము గుర్తించాము. అందుకే ఈ వాహనాలు చెడిపోయి పనికి రాని పరిస్థితుల్లో వస్తుంది, విలువ తగ్గిపోతుంది, అది స్క్రాప్ మెటీరియల్గా మారిపోతుంది. ఈ మేళా ద్వారా ప్రజలకు ఎటువంటి ఖర్చు లేకుండానే వారికి వాళ్ళ సొంత వెహికల్స్ అందజేయడం జరుగుతుంది. ఇదే లక్ష్యంతో ఎక్కడ జరగని విధంగా ప్రత్యేక వాహన మేళా మనం ఈరోజు ప్రజల ప్రయోజనాల కోసం పెట్టున్నాం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రజకుల వృత్తి చెరువులను పూర్తి స్థాయిలో పునరుద్దరణకు చర్యలు తీసుకోవాలని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి చిలకలపల్లి కట్లయ్య డిమాండ్ చేశారు. చెరువులు పూడికలతో నిండిపోయి రజకులు వృత్తి నిర్వహణకు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జిల్లా నాయకులు అధికారులకు వినతులను సమర్పించారు. ఈ మేరకు తాడేపల్లిగూడెం మండల అభివృద్ది అధికారి మల్లాది విశ్వనాథ్ని జిల్లా నాయకులు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. అనంతరం కట్లయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవోలను జిల్లా కలెక్టర్ ఆదేశాలను అమలు పరిచే విధముగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నేతలు పొమ్మంటి మురళి, వి శ్రీనివాస్, నల్లజర్ల అన్నవరం, లక్ష్మీ ప్రసన్న, శేషు, స్థానిక రజక నాయకులు పాల్గొన్నారు. మన సర్క్యులర్ కూడా ఒక డిపిఓ మేడం గారు ఇచ్చి కూడా ఆ సర్క్యులర్ కూడా మనకు అందజేయడం జరిగింది. అది మన పంచాయతీ కార్యదర్శికి అందజేసి వాళ్ళకి ఎండార్స్మెంట్ తీసుకుని చక్కగా వాళ్ళందరితో కూడా ఈ రజకుల చేతి కాపాడడానికి కృషి చేయవలసిన వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు కూడా రజకుల ఎవరికి కూడా వాళ్ళు తప్ప ఇంకెవరికి కూడా బయట పడుతుంది ఎవరికి కూడా రీచ్కి ఇవ్వకుండా చేయడానికి మన వంతు కృషి చేద్దామని చెప్పేసి సార్ చెప్పడం జరిగింది. రజకుల చేతి కాపాడుకోవడం మెయిన్. ఎవరికి కూడా దాంట్లో ఫీడింగ్ ఎప్పుడు కూడా మేత లేకుండా చక్కగా ఆ సంఘం ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకునేట్టుగా రిజిస్టర్డ్ చెరువులు మాత్రం ఉండేట్టుగాను అన్రిజిస్టర్డ్ మాత్రం కంపల్సరీ లేకుండా ఉండడానికి ప్రతి సెక్రటరీ కూడా సూచనలు ఇచ్చి కాపాడడానికి మన మంచి కృషి చేయడానికి ప్రయత్నిస్తామని చెప్పేసి కోరుచున్నాం. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం తాడేపల్లిగూడెం మండలం అధికారి గౌరవనీయులు శ్రీ విశ్వనాథ్ గారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ మేడం గారు సుజాత గారిని రజకుల చెరువులు అందరికీ కేటాయించే విధముగా ప్రభుత్వం ఇచ్చిన నియమ నిబంధనల ప్రకారం ఇంప్లిమెంట్ చేయాలని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండే అందరూ మండల అధికారులను కలుస్తుంతో పాటు ఈరోజు ఈ ఎంబీఓ గారిని కలవడానికి వాట్ ప్రాబ్లమ్స్ ది రజకాస్ ఫేస్ ఇన్ ద విలేజెస్ అనే వివరాలు వారికి చెప్పడానికి మేము రావడం జరిగింది. అయితే బిఫోర్ 2 years 3 years బ్యాక్ కూడా అక్కడ ఎన్ఆర్జిఎస్ పీడి రాము గారు వారు కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. రజకుల చెరువులు ఏ చెరువులు అయితే ఇబ్బందికరంగా ఉండి పూడికిపోయినాయో ఆ స్కీమ్లో తప్పనిసరిగా మాకు చేయించి పెట్టాలంటూ ఈ హ్యాస్ గివెన్ డైరెక్షన్స్ టు ద ఎన్ఆర్జిఎస్ అఫీషియల్స్, జంగారెడ్డిగూడెం కానీ, చాగల్ కానీ, అదేవిధంగా దేవరపల్లి కానీ ఇతరత్ర అధికారులు కూడా ఇచ్చారు. అదేవిధంగా ఇప్పుడు మా మేడం గారు కూడా ఎన్ఆర్జే స్కీమ్లో రజకుల చెరువులు మేము తప్పనిసరిగా వెళ్ళి అడిగి మేము చేస్తామని చెప్పారు. చాలా సంతోషం. నేను ఆల్రెడీ మన విశ్వసంగా రజకులకు గ్రామాల చెరువులు కేటాయించాలని, రిజిస్టర్డ్ అయిన సంఘాలకే ఇవ్వాలని, డిఎల్ గ్రామ పంచాయతీలు అప్సర్ ప్రైస్కి పంపించే ముందు ఆ సంఘం రిజిస్ట్రేషన్ అయిందా లేదా అని చూడాలని, రెండోది రజకుల చెరువులు రజకుల దగ్గరే ఉంచుకోవాలని, బయట వాళ్ళకి ఎవరికి ఇవ్వద్దని అనే విధంగా కూడా వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకసారి రజకులకు కేటాయించిన చెరువుని రద్దు చేయడానికి వీల్లేదని కూడా వారు చెప్పడం జరిగింది. అది వారు చెప్పడం పంచాయతీరాజ్ కమిషనర్ సుధాకర్ గారు 2018లో వన్స్ ది ట్యాంక్ ఈజ్ అలాటెడ్ టు ద రజకాస్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ బై డ్యూఎంఎస్ నెంబర్ 343 ప్రకారం ఇచ్చిన చెరువుని ఎవరు కూడా ముట్టుకోకూడదు, అది ఏ పర్పస్ ఇవ్వకూడదు, దట్ ఈస్ ద మ్యాండేట్ గివెన్ బై ద గవర్నమెంట్ అని కూడా వారు ఇవ్వడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం జరిగిన ఘోర ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బుధవారం ఉదయం శ్రీనగర్లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వైద్య, చట్టపరమైన లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం మృతుల భౌతికాయాలను
పీసీఆర్ కు తరలించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ ముగ్గురు నేతలు పుష్పగుచ్చాలు ఉంచి మృతుల ఆత్మశాంతికి ప్రార్థించారు. పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన వారి కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గత వైసీపీ ప్రభుత్వ విధ్వంస పాలన కారణంగా ఉత్తరాంధ్ర దాదాపు 50,000 కోట్ల రూపాయల నష్టాన్ని భరించాల్సి వచ్చిందన్న మంత్రి నిమ్మల రామానాయుడు. రాష్ట్రంలో రాక్షస పాలన చేయడమే లక్ష్యంగా పెట్టుకుని కూటమి సర్కార్ పనిచేస్తుందని విమర్శించిన మాజీ సీఎం వైఎస్ జగన్. రాజధాని పేరుతో భారీగా కమిషన్లు కొల్లగొడుతూ అవి బయటకు రానియకుండా డర్టీ పాలిటిక్స్ చేస్తున్నాడని విమర్శించిన మాజీ మంత్రి రోజా. పీఎం సూర్యఘర్ పథకం కింద ప్రతి ఇంటి మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేసుకునేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని అధికారులను కోరిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. ఇవి ఇప్పటివరకు బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.